ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. టుడే స్పెషల్ రెసిపీ పొటాటో పూర్ణాలు, ఎమీ అండ్ టేస్టీ. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక ఖాళీ కడాయిని తీసుకొని అందులో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా 1 మినిట్ వేయించుకోవాలి. ఈ మసాలాలోనే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నిటినీ 1 మినిట్ ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మరో 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఉడికించి పెట్టుకున్న పొటాటోని బాగా స్మాష్ చేసి ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. పొటాటో మసాలా బాగా మిక్స్ అయ్యే వరకు మనం 2-3 మినిట్స్ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవడమే. ఒక పక్క మైదాని తీసుకొని మనం చపాతీలకి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకొని ముద్ద రెడీ చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మోల్డ్ చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న పొటాటోని చిన్న ఉండగా చేసుకొని అందులో కూర్చుకొని రౌండ్గా మన చిన్న సైజు బూరెల్లాగా ఒత్తుకోవడమే. ఈ విధంగానే మిగిలినవన్నీ రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి స్నాక్స్ రూపంలో ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇటువంటి 2 ఇస్తే చాలు, పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. టమ్మీ ఫుల్ అవుతుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా సడన్గా మన ఇంటికి ఎవరన్నా వస్తే ఇలా ఒక 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బయట వైపు క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పైసీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్న ఉండలన్నింటినీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవటమే. టమాటా సాస్లో అయినా బాగానే ఉంటుంది. మైనీస్తో కలిపి తిన్నా టేస్ట్ బాగానే ఉంటాయి. ఒట్టిగా తిన్నా బాగానే ఉంటాయి. ఫ్రెండ్స్, మీరందరూ ఈ వీడియో చూసి ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.